మిత్రులందరికీ నమస్కారం అండి. దయచేసి నా పేరు నర్సింగ్ అండి, ఫుడ్ కోర్ట్ ప్రెసిడెంట్. దయచేసి మా ఫుడ్ కోర్ట్పై మీడియా వాళ్ళు తప్పుడు కథనాలను రాస్తున్నారు. దయచేసి అది ఆధారాలు ఉంటే రాయండి సార్. ఎందుకంటే మీరు రాసే ప్రతి వార్త కూడా అది మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా 1000 మంది జీవనోపాధి దెబ్బతీస్తుందండి. దయచేసి అది మాత్రం గుర్తుంచుకొని రాయండి సార్. అలాగే మా ఫుడ్ కోర్టులో మాత్రం ఎటువంటి దందాలు, ఎటువంటి రాజకీయ మామూలు కానీ ఎవరికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి కానీ ఏ రాజకీయ నాయకుడికి మేము ఇవ్వట్లేదండి. అటువంటి వార్తలు వస్తే దయచేసి ఖండించండి మీరే, అది మాత్రం తప్పండి. అలాగే మాకు ఫుడ్ కోర్టు తొలగించేటప్పుడు నోటీసులు ఇచ్చాము 15 రోజుల ముందే అన్నారు. అది పూర్తి అవాస్తవం అండి. మాకు ఒక్క నోటీస్ కూడా ఇవ్వలేదు, కనీసం మాకు సమాచారం ఒక రోజు ముందు కూడా ఇవ్వలేదండి. అలాగే ఇక్కడ 240 షాపులు ఉన్నాయని చెప్తున్నారు. అది పూర్తి అవాస్తవం. 150 షాపులు మాత్రం జీవీఎంసీ వారు చేసిన సర్వే ప్రకారం ఉన్నాయి ఇక్కడ. అది మాత్రం పూర్తిగా అవాస్తవం సార్. దయచేసి మాకు ఫుడ్ కోర్టు మాకు 10 రోజుల్లో ఇస్తున్నారు. ఆ ఫుడ్ కోర్టు మాకు తెరిపించి మా జీవనోపాధి తోడ్పడతారని కోరుకుంటున్నాండి. మేము అద్దెలు కట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామండి. దయచేసి మా బ్రతుకులతో మాత్రం అధికారులు కానీ అలాగే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్న ఆడుకోవద్దండి. మాకు మౌలిక సదుపాయాలు ఇవ్వండి. ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేసి మీరు అద్దెస్తే మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మాకు ఫుడ్ కోర్ట్ తెరిపించండి. మిత్రులందరికీ నమస్కారం అండి. దయచేసి నా పేరు నర్సింగ్ అండి, ఫుడ్ కోర్ట్ ప్రెసిడెంట్. దయచేసి మా ఫుడ్ కోర్ట్పై మీడియా వాళ్ళు తప్పుడు కథనాలను రాస్తున్నారు. దయచేసి అది ఆధారాలు ఉంటే రాయండి సార్. ఎందుకంటే మీరు రాసే ప్రతి వార్త కూడా అది మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా 1000 మంది జీవనోపాధి దెబ్బతీస్తుందండి. దయచేసి అది మాత్రం గుర్తుంచుకొని రాయండి సార్. అలాగే మా ఫుడ్ కోర్టులో మాత్రం ఎటువంటి దందాలు, ఎటువంటి రాజకీయ మామూలు కానీ ఎవరికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి కానీ ఏ రాజకీయ నాయకుడికి మేము ఇవ్వట్లేదండి. అటువంటి వార్తలు వస్తే దయచేసి ఖండించండి మీరే, అది మాత్రం తప్పండి. అలాగే మాకు ఫుడ్ కోర్టు తొలగించేటప్పుడు నోటీసులు ఇచ్చాము 15 రోజుల ముందే అన్నారు. అది పూర్తి అవాస్తవం అండి. మాకు ఒక్క నోటీస్ కూడా ఇవ్వలేదు, కనీసం మాకు సమాచారం ఒక రోజు ముందు కూడా ఇవ్వలేదండి. అలాగే ఇక్కడ 240 షాపులు ఉన్నాయని చెప్తున్నారు. అది పూర్తి అవాస్తవం. 150 షాపులు మాత్రం జీవీఎంసీ వారు చేసిన సర్వే ప్రకారం ఉన్నాయి ఇక్కడ. అది మాత్రం పూర్తిగా అవాస్తవం సార్. దయచేసి మాకు ఫుడ్ కోర్టు మాకు 10 రోజుల్లో ఇస్తున్నారు. ఆ ఫుడ్ కోర్టు మాకు తెరిపించి మా జీవనోపాధి తోడ్పడతారని కోరుకుంటున్నాండి. మేము అద్దెలు కట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామండి. దయచేసి మా బ్రతుకులతో మాత్రం అధికారులు కానీ అలాగే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్న ఆడుకోవద్దండి. మాకు మౌలిక సదుపాయాలు ఇవ్వండి. ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేసి మీరు అద్దెస్తే మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మాకు ఫుడ్ కోర్ట్ తెరిపించండి.